రానున్నటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి బ్యాంక్స్, రైల్వేస్, ఆర్ఆర్బి, మొన్న పడినటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి, అలాగే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్టీపీసీ, అలాగే ఐబీపీఎస్ క్లర్క్స్ పీఓస్ వస్తున్నాయి. ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ కూడా రాబోతున్నాయి. అన్ని గవర్నమెంట్ జాబ్స్కి 17+ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి ఒక ఏదైనా అన్ని సబ్జెక్ట్స్ అంటే లైక్ అన్ని గవర్నమెంట్ జాబ్స్కి ఉన్నటువంటి ఏకైక సబ్జెక్ట్ ఏదైనా ఉంది అనుకుంటే దట్ ఈస్ ద కరెంట్ అఫైర్స్. ఇంగ్లీష్ అనుకోండి బ్యాంకింగ్కి ఉంటుంది, రైల్వేస్కి ఉండదు. స్ట్రాటజీకి అనుకోండి రైల్వేస్కి ఉంటుంది, బ్యాంకింగ్కి ఉండదు. అర్థమవుతుందా? ఇలాగా లేనివి ఉన్నవి ఉంటాయి. కంప్యూటర్స్ అనుకోండి బ్యాంకింగ్కి ఉంటుంది, మళ్ళీ కొన్ని ఎగ్జామ్స్కి ఉండదు. అలాగా ఉంటాయి. కానీ కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ మాత్రం అన్ని గవర్నమెంట్ జాబ్స్కి, అన్ని స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఉండేటటువంటి ఏకైక పార్ట్ కరెంట్ అఫైర్స్. మన తెలుగులో మన షార్ట్ ట్రిక్స్ ఫర్ యూలో మనము క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఈరోజు ఈ పర్టికులర్ క్లాస్లో మీకు స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది, ఆల్రెడీ చూసే ఉంటారు ఏ వారంది డిస్కస్ చేస్తున్నాం అనేదో. సో ఇలా ఎవ్రీ వీక్ అంటే ఎవ్రీ డే చేయాలి. బట్ మనకున్నటువంటి షెడ్యూల్ ఎందుకంటే మనం ఈ కాంపిటేటివే కాకుండాను 10th, ఇంటర్మీడియట్, ఎంసెట్, బీటెక్, డిప్లొమా, నవోదయ, పాలీసెట్, ఐసెట్, క్యాట్, మ్యాట్, నిమ్సెట్ ఇలా దగ్గరగా 18-20 కోర్సులు పైన మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇన్ని కోర్సెస్కి సంబంధించిన వీడియోలు, క్లాసెస్ అన్నీ నేనే చెప్పేది. సో అన్నీ చెప్తున్నప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ మనకి అందుకని వీక్లీ వన్స్ వీక్ అంతట్లో అయ్యేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ డ్యామ్ షూర్ కరెంట్ అఫైర్స్ నేను ప్రొవైడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ప్లీజ్ డూ సపోర్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఎవ్రీ వీక్. సో ఎందుకనంటే ఎగ్జామ్స్ అన్నీ జూలై నుంచి ఉన్నాయి. అంటే బ్యాక్కి 6 months అంటే జూలై, జూన్, మే, ఏప్రిల్, మార్చ్, ఫిబ్రవరి. సో ఈ ఫిబ్రవరి నుంచి 2025 ఫిబ్రవరి నుంచి కానీ కరెంట్ అఫైర్స్ కానీ మనం నేర్చుకున్నట్లయితే అన్ని గవర్నమెంట్ జాబ్స్కి కూడా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ కరెంట్ అఫైర్సే కాకుండా సార్ చాలా బాగా చెప్తున్నారు, చాలా ఈజీగా ఉంది, మాకు ఇలానే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, జిఎస్ కూడా లోవెస్ట్ ప్రైజ్లో ప్రొవైడ్ చేస్తున్నాము. కంప్లీట్ కోర్సులన్నీ కూడా మన యాప్లో ఉన్నాయి, షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ యాప్లో, మన యూట్యూబ్ ఛానల్ నేమ్తోనే. అలాగే స్క్రీన్ పైన కూడా నెంబర్ కనిపిస్తుంది. ఎవరైతే ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అన్నీ కూడా వినండి, చాలా బాగుంటాయి. రిమైనింగ్ కూడా మాకు డెమోస్ పంపించండి సార్, డెమోస్ చూస్తాము, చూసి నచ్చిన తర్వాత తీసుకుంటాం అనుకునే వాళ్ళు డెమో అని నాకు వాట్సాప్లో పెట్టారనుకోండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి. సో అదే లైక్ ఆ డెమో అనేది మీకు సెండ్ చేస్తాను, చూసి నచ్చిన తర్వాత మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. 100% జాబ్ అష్యూరెన్స్తో మనమైతే డౌన్లోడ్ చేసుకొని 24/7 వీడియోస్ మనకి నచ్చిన టైంలో ఇంటి దగ్గర ఉంటుంది. ఎందుకంటే చాలామంది పార్ట్ టైము, హౌస్ హోల్డ్ ఇలా ఉండే వాళ్ళందరూ కూడా ఉన్నారు, పార్ట్ టైం చేసుకుంటూ జాబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ యూస్ఫుల్ అయ్యేలాగా మనమైతే కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. హియర్ వి గో విత్ కరెంట్ అఫైర్స్. మనము కంప్లీట్గా ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం అంతా ఈ వీడియోలో అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాం. అండ్ వీడియో చూసినాక వీడియోని లైక్ చేయడం మాత్రం మీరు మధ్యలోనే వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి, కాస్త నాకు సపోర్ట్గా ఉంటుంది. సో మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. హియర్ వి గో విత్. రీసెంట్గా ఒక సమ్మిట్ జరిగింది, దాన్నే WGS అని పిలుస్తాం. ఎన్నోది సార్ అంటే 12వ WGS సమ్మిట్ వాజ్ హెల్డ్ అట్ ఎక్కడ అనేది అడుగుతాడు అంతే సార్, ఇంకేం లేదు. దాని గురించి తెలుసుకుంటే కూడా మంచిదే, ఎక్కడ జరిగింది అనే దాంతో పాటు దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం అనుకోండి, మనకి బాగా ఇలా ఇప్పుడు బైహార్ట్ చేసేసాం అనుకోండి. ఓకే, 12th WGS వాజ్ హెల్డ్ అట్ దుబాయ్, 12th WGS వాజ్ హెల్డ్ అట్ దుబాయ్. ఎగ్జామ్లోకి వెళ్ళాక దుబాయ్లో అయింది, అబుదాబిలో అయింది, ఎక్కడో పెట్టేస్తాం ఆప్షన్, అక్కడ పోద్ది అనమాట. సో అది విషయం. కాబట్టి ప్రతి విషయాన్ని కొద్దిగా క్షుణ్ణంగా అంటే నేను ప్రతిదీ మీకు చెప్పే ప్రయత్నం మీరు నేర్చుకోవాలి దాన్ని, అది నా ఆల్ రైట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా ఎలాంటి పదాలు వచ్చాయనుకోండి అక్రానిమ్స్ ఫుల్ ఫామ్స్ నేర్చుకోవాలి. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ అంటాం. ఇప్పుడు మీకు సమ్మిట్ ఏంటి అనేది అర్థమైపోయి ఉంటుంది. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయి ఎలా పరిపాలించాలి ఏంటి అని చెప్పేసి అండర్స్టాండింగ్ పర్పస్లో ఒక సమ్మిట్ జరుగుతుంది. ఈ 2025కి సంబంధించి 12th సమ్మిట్. ఇది ఎక్కడ జరిగింది సార్ అని అంటే దుబాయ్లో జరిగింది సార్. ఏంటి సార్ మరి దీనికి ఏమైనా పర్పస్, యూజ్, అడ్వాంటేజ్ ఉందనంటే ఆబ్వియస్లీ ఉంటుంది కదండి. ఎందుకు సార్, ఇది వరల్డ్కి సంబంధించి అన్నాడు కాబట్టి లైక్ ఇంటర్నేషనల్ పర్పస్ అనమాట, అంటే ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్ అనమాట. ప్రతి దానికి కూడా ఒక కంట్రీకి వేరే కంట్రీకి ఉన్న రిలేషన్స్, దాన్ని
గవర్నమెంట్ రిలేషన్స్ అన్ని కూడా డెవలప్ చేయడానికి ఈ సమ్మిట్లోనే మాట్లాడుకుంటారు. ఇండియా కూడా మెంబర్ అయ్యారు ఇందులో, ఇండియా కూడా పార్టిసిపేట్ చేసింది మొన్న. ఓకేనా? సో ఇది ప్లేస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్లేసే మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఆర్బీఐ గురించి ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడాము. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొన్న ఫైన్ ఇంపోజ్ చేసింది సార్. ఎంత తెలుసా సార్? 27,30,000 ల్యాక్స్ అంట. 27 లక్షల ఫైన్ అనేది లైక్ ఇంపోజ్ చేసింది ఏ బ్యాంక్ పైన అనేది క్వశ్చన్ సార్. ఏ బ్యాంక్ పైన అంటే ఫెడరల్ బ్యాంక్. చూపిస్తే కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ పీపీటీ కూడా కనిపిస్తుంది మీకు. నేను కనిపించట్లేదు, కెమెరా ఆఫ్ చేస్తాను. నా మొహం ఎన్ని రోజులు చూస్తారు? ఈ పీపీటీలు అవి ఇంపార్టెంట్ మనకి. సో ఈ పీపీటీలు కొద్దిగా బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సార్. సమ్మిట్ గురించి మాట్లాడాం కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా సార్, వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్. ఎక్కడ జరిగింది సార్? దుబాయ్లో. ఎందుకంటే దుబాయ్ లాంగ్వేజ్ లో కూడా ఇచ్చాడు సార్. ఇక్కడ దుబాయ్ అంటే అరబిక్ ఎలాగ ఉంటుంది కదా, నాకు ఐడియా లేదు. సో అందుకని ఆ లాంగ్వేజ్ అలాగే ఇక్కడ కూడా మీకు చూడండి, కొటేషన్స్ అన్ని కూడా ఆ లాంగ్వేజ్ లోనే కనిపిస్తాయి. అందుకని ఇవ్వండి వీళ్ళ ఫోటో కూడా చూడండి. దుబాయ్ వాళ్ళు దుబాయ్ షేక్లు అంటాం కదా ఇంచుమించుగా. సో ఆబ్వియస్లీ వాళ్ళ డ్రెస్సెస్ అన్ని కూడా అలానే ఉంటాయి. సో ఇలాగ మనకి సమిట్స్ అన్ని కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. వీళ్ళందరూ కూడా దానికి సంబంధించి డిఫరెంట్ కంట్రీస్ నుంచి పార్టిసిపేట్ అయిన వాళ్ళందరూ కూడా మనకి ఇక్కడ ఈ ఫోటోలో చూడవచ్చు. ఇప్పుడు వచ్చింది ఫస్ట్ బిట్ మీద ఒక క్లారిటీ వచ్చింది కదా, అలాగే మనం ప్రతిదీ నేర్చుకోవాలన్న. అండ్ ఫెడరల్ బ్యాంక్ గురించి తెలిసింది. ఏం చేసింది సార్ ఫెడరల్ బ్యాంక్? ఎందుకు వేశారు సార్? పని బాట లాగేశారు ఏంటంటే కాదండి, ఇంట్రెస్ట్ రేట్స్ వాళ్ళకి నచ్చినట్టు పెంచుకెళ్ళిపోయారనమాట. మీకులాగా నాకులాగా మంచోడు అనుకోండి ఊరుకుంటారు, కొంతమంది ఉంటారు కదా. సో దాన్ని తీసుకెళ్లి ఆర్బీఐ కంప్లైంట్ చేయడం, ఆర్బీఐ దాన్ని మొత్తం మానిటర్ చేయడం అంత జరిగితే ఇంట్రెస్ట్ రేట్లు చాలా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి డైరెక్ట్ గా ఆర్బీఐ ఇన్వాల్వ్ అయ్యి నిజమా కాదా అని తెలుసుకొని 27 లక్షల రూపాయల పైన వాళ్ళకి ఫైన్ అయితే ఇంపోజ్ చేసింది. అది ఏ బ్యాంక్ సార్ అని అడుగుతూ ఉంటాడు. ఆ బ్యాంక్ పేరే ఫెడరల్ బ్యాంక్. ఇప్పుడే ఫెడరల్ బ్యాంక్ ఏటీఎం కూడా చూపించారు మీకు. ఓకేనా సార్? 36th బిలియర్డ్స్ గేమ్స్ అయ్యాయి సార్ మొన్న. 36 నేషనల్ వైడ్ అవుతా ఉంటాయి సార్. బిలియర్డ్స్ అంటే ఐడియా ఉందా సార్? క్రికెట్ తెలుసు, టెన్నిస్ తెలుసు, వాలీబాల్ తెలుసు, కబడ్డీ తెలుసు, ఖోఖో తెలుసు. ఈ బిలియర్డ్స్ ఏంటంటే అబ్బాయికి తెలిసి ఉంటాయండి, ఆడుంటారు. అబ్బాయికి తెలియని గేమ్లు ఉంటాయండి. సో బిలియర్డ్స్ పంకజ్ అద్వానీ కొట్టారు సార్ టైటిల్. పంకజ్ అద్వానీ సార్. ఎప్పుడు ఈయనే కొడతారు సార్, ఇంకెవరు కొట్టరు. పంకజ్ అద్వానీకి తప్ప ఇంక ఇండియాలో ఇంకెవరికి బిలియర్డ్స్ ఆడడం రాదు అన్నట్టు ప్రతి ఏ టోర్నమెంట్ అయినా పంకజ్ అద్వానీయే కొడతాడనమాట సార్. బిలియర్డ్స్ అంటే యూజువల్ గా మనం స్నోకర్స్ అంటాం సార్. ఇక్కడ మాకైతే పక్కనే లైక్ స్పోర్ట్స్ క్లబ్ ఒకటి ఉంది, హాఫ్ కేఎం లోనే. వైజాగ్ వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది, సాయిరామ్ దగ్గర, సాయిరామ్ హోటల్ దగ్గర ఉంటుంది. పైన బిలియర్డ్స్ కోర్ట్ ఉంటుంది అనమాట. 4-5 బోర్డులు ఉంటాయి లైన్ గా. ఒక 250 రూపీస్ ఎంత అనుకుంటా, నాకు ఐడియా లేదు, చాలా రోజులు అయింది వెళ్ళి. మనం 250 రూపీస్ పే చేసి ఆడుకోవచ్చు అనమాట. అది మేము చూస్తాం కాబట్టి లైవ్ లో చూస్తే కొద్దిగా ఐడియా ఉంటుంది. సో ఇలాగా 36th టైమ్ నేషనల్ బిలియర్డ్స్ లైక్ 36th నేషనల్ బిలియర్డ్స్ టైటిల్ ఇయర్ 2025లో జరిగింది సార్. అది 36th అనమాట. ఎవరికి వచ్చింది సార్ అంటే పంకజ్ అద్వానీ, మన ఇండియా వాడే. ఫస్ట్ పాయింట్ నేషనల్ అన్నాడు కాబట్టి. ఇగోండి సార్, ఇతనే కనిపిస్తున్నాడు కదా, చాలా సాఫ్ట్ గా కనిపిస్తాడు కానీ చాలా టైటిల్. ఇగోండి ఇక్కడ పక్కన మీకు గుర్తుండాలని చెప్పేసి. అంటే మీరు మొబైల్లో కూడా స్నోకర్స్ గేమ్ ఆడుతాం మనం. 8 పూల్ గేమ్ అంటాం. పూల్ గేమ్ 8 ఉంటాయి అనమాట బాల్స్. అలా అని పూల్ గేమ్ అని కూడా పిలుస్తాం. వైట్ బాల్ తో క్యూ బాల్ తో దాన్ని కొట్టాలి. నాకు అంత పెద్ద గేమ్ రాదు, క్రికెట్ తప్పించి ఇంకేం రాదు, కాబట్టి కొద్దిగా ఐడియా ఉంటుంది అనమాట. సో నేషనల్ బిలియర్డ్స్ టైటిల్ ఫర్ 36th టైమ్ పంకజ్ అద్వానీ విన్ చేశారు. సో చెప్పాను కదా, ప్రతి ఇయర్ ఆడే, ఇంకా మరి వేరే ఎవరు ఉండరు. మీరు బిలియర్డ్స్ అని వచ్చింది అనుకోండి, ఈ బోర్డుకి సంబంధించి ఏదైనా గేమ్ ఉందనంటే పంకజ్ అద్వానీ అని మనం గుర్తుపెట్టేసుకోవచ్చు. ఇంకా అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదన్నమాట. సో అంత బెస్ట్ ప్లేయర్ అనమాట ఇందులో, స్నోకర్స్ లో కానీ ఈ బిలియర్డ్స్ లో కానీ. సో దట్ ఈస్ వాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ సార్. ఫోర్బ్స్ ఇండియా 30 ఎవరు యంగెస్ట్ అనేది ఎవరు అని అడుగుతున్నాడు సార్. యంగెస్ట్ ఇన్ ఫోర్బ్స్ అండర్ 30. ఫోర్బ్స్ అండర్ 30 2025 ఒక లిస్ట్ ప్రిపేర్ చేసింది సార్. అందులో యంగెస్ట్ ఎవరు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఫస్ట్ యంగెస్ట్ ఎవరు అంటే దేవాన్ కాన్వే అంటాడు, మన క్రికెట్ ప్లేయర్ ఉంటాడు. ఇది ఆడి కాదు ఇది. సో దేవాన్ కాన్వే వేరు, ఇది దేవాన్ చంద్రశేఖర్ అని. ఏంటి అనేది కూడా మళ్ళీ చెప్తున్నాను కాబట్టి మీరు అది కొద్ది జాగ్రత్తగా నీట్గా గుర్తుపెట్టుకోవాలి సార్. సార్ ఈ యంగెస్ట్ అంటే ఏంటి? ఇందులోనే ఉంది అండర్ 30 అంటే 30 సంవత్సరాల కన్నా
తక్కువ ఉన్న వాళ్ళందరినీ ఫోర్బ్స్ లిస్ట్ అవుట్ చేస్తుంది ఫ్రమ్ వేరియస్ సెక్టార్స్ నుంచి. అంటే హైలీ టాలెంటెడ్ యంగ్ హైలీ టాలెంటెడ్ 30 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళందరినీ కూడా మనకి ఈ ఫోర్బ్స్ అనేది చేయిస్తుంది. అందులో ఫస్ట్ వన్ ఎవరున్నారంటే ఇంకెవరున్నారు సార్, దేవాన్ కాన్వే అని గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా. ఎవరు సార్ ఇతను, విన్నారా ఎప్పుడైనా? లింక్డ్ఇన్ సార్, లింక్డ్ఇన్ ఉంది కదా, యాప్ ఉంటుంది, అప్లికేషన్ ప్లాట్ఫామ్. మనకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ తప్ప ఇవి తెలియదు మనకి. లింక్డ్ఇన్ ఫౌండర్ అయినా దేవాన్ చంద్రశేఖర్ అని చూపిస్తాను ఒకసారి. ఇంకండి ఇక్కడ ఉంటారు 30 మంది కదా మొత్తం, ఇగోండి వీళ్ళే. ఈ కుర్రోడు మీకు తెలిసే ఉంటుంది, ఆల్రెడీ మనం మాట్లాడాం చెస్ గురించి. సో వీళ్ళందరిలో యంగెస్ట్ ఎవరు సార్, చూడడానికి వీడి పెద్దోడులా ఉన్నాడు కదా, గెడ్డాలన్నీ వేసుకొని, బట్ ఆయన బిలో 30 ఉన్న వాళ్ళు. ఎవరు సార్ ఆయన అంటే లింక్డ్ఇన్ కి సంబంధించి ఫౌండర్ ఆయన. సో ఈజ్ ద పర్సన్ హూ ఈజ్ అండర్ 30లో ఉన్నటువంటి యంగెస్ట్ పర్సన్ అనేది మనకి. యంగెస్ట్ కాబట్టి అంటే మిగతా అందరూ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఉంటారనమాట జనరల్గా. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఈ బిట్ అయితే, 5th one. ఫస్ట్ హైపర్ రియలిస్టిక్ ఎలిఫెంట్ ని తయారు చేశారు సార్. నేమ్ ఆఫ్ ఫస్ట్ ఏషియాలోనే సార్, ఫస్ట్ ఏషియాస్ రియల్ గా ఉంటది అనమాట. రోబో యాక్చువల్గా అది యాజ్ ఇట్ ఈజ్ రియల్. చూడగానే మీరు రియల్ ఎలిఫెంటే అనుకుంటారు. దానికి ఒక పేరు పెట్టారు సార్, ఒక సర్వే పెట్టి ఆ పేరు పెట్టారనమాట. ఆ పేరు ఎవరు బాగా పెట్టారండి, సింపుల్ గా ఎల్లి అని పెట్టారు సార్, జెల్లీ కాదు ఎల్లి. సో ఈ పేరు ఇంపార్టెంట్, దీని గురించి కొద్దిగా మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి సార్. ఇది ఏంటి అని అంటే విచ్ ఈజ్ లైక్ రోబో ఎలిఫెంట్ సార్, రోబో ఎలిఫెంట్. ఈ ఎల్లి పేరు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు డయాగ్రామ్ చూపించేస్తే మీకు ఒక ఐడియా సార్, డయాగ్రామ్ కనిపిస్తుంది కదా సార్. ఇది చూడండి, ఒరిజినల్ గా ఉందా, రోబో లాగా ఉందా? ఒరిజినల్ గా ఉంది కదా, యాజ్ ఇట్ ఈస్ చూడడానికి కలర్ గానే అంతాను. మీకు అలాగే ఆ ఎలిఫెంట్ తో పాటు పక్కన ఉన్న పిల్లలందరూ కనిపిస్తా ఉన్నారు. సో ద మెయిన్, నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్, డయాగ్రామ్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా మీకు ఈజీగా ఉంటుంది సార్. మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే ఈ పర్టికులర్ ఎలిఫెంట్ వలన ఇది చిల్డ్రన్ కి ఎడ్యుకేట్ చేస్తారు సార్. అదేంటి సార్, ఎలిఫెంట్ ఏమైనా మాట్లాడుతుంది ఏంటంటే మాట్లాడదండి, అది రోబో కదా సార్. రోబో కాబట్టి దానికి వాయిస్ ఓవర్ ఇస్తారు సార్. వెనకాల మనం చూడండి మూవీ వాయిస్ ఓవర్ ఇస్తారు కదా, ఎవరు ఇచ్చారు సార్ అంటే దియా మీర్జా ఇచ్చారు సార్, బాలీవుడ్ సంబంధించిన వాళ్ళు. సో దియా మీర్జా అనే ఆవిడ మనకి దీనికి రోబోకి అంటే ఈ లైక్ ఎల్లీకి వాయిస్ ఓవర్ ఇచ్చింది. సో ఎవరు సార్ ఇనిషియేట్ చేశారు? మరి ఇదంతా చేయడానికి పని పాట లేదండి సార్, మీరు నేను ఎందుకు చేస్తాం సార్, పెటా వాడు చేస్తాడు సార్. అంటే యానిమల్స్ సంబంధించి ఏదైనా పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్, ఫర్ యానిమల్స్, ఏది యానిమల్స్ గురించి చేసినా పెటా వాడే చేస్తాడు, వాడే చేయాలి. ఇప్పుడు ఉమెన్స్ గురించి చేయాలంటే ఉమెన్ వెల్ఫేర్ చేస్తారు కదా, అలాగే యానిమల్స్ గురించి చేయాలంటే పెటా వాడు చేస్తారు. ఇది ఒక విషయం నేర్చుకున్నాం, చాలా బాగుంది సార్. లొకేషన్ ఎక్కడెక్కడ అని అంటే ఇండియాలో ఉన్నటువంటి టాప్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మన గవర్నమెంట్ స్కూల్స్కి రావేమో, సో విజిట్ ఏవైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్కి వెళ్ళి ఈ దియా మీర్జా వాయిస్ ఓవర్ ద్వారా వాళ్ళు యానిమల్స్ ని ఏ విధంగా అంటే చిల్డ్రన్ ని ఎలా ఎడ్యుకేట్ చేయాలి, ఎలిఫెంట్స్ తోని ఎంత సహృదయంగా ఉండాలి, ఎలిఫెంట్స్ ని ఎలా ట్రీట్ చేయాలి ఏంటి అనేది అన్ని యానిమల్స్ గురించి కూడా చెప్తే, మెయిన్లీ ఫర్ ఎలిఫెంట్. అందుకని ఎలిఫెంట్ రోబోని తయారు చేసేసి అర్థమైంది సార్ కాన్సెప్ట్ ఇప్పుడు ఓవరాల్ గా. సో ఇప్పుడు మీరు అంతా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే 1 by 1 చెప్తాను. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏషియాస్ హైపర్ రియలిస్టిక్ ఎలిఫెంట్? ఎలి. ఓకేనా సార్, మిగతాది గుర్తుపెట్టుకోండి, పర్పస్ గుర్తుపెట్టుకోండి ఏంటి అంటే టు ఎడ్యుకేట్ చిల్డ్రన్. ఎవరు ఇనిషియేట్ చేశారు సార్? పెటా. ఎలా అయినా అడగొచ్చు సార్, బిట్టాడు మనకి ఎలాగడిగినా మనం రెడీగా ఉండాలి. ఎక్కడెక్కడ సార్ అంటే ఇండియాలో ఉన్న అన్ని స్కూల్స్ కి వెళ్ళి మనకి ప్రమోట్ చేస్తుంది అనమాట. ఈ ఎలిఫెంట్స్ ని ఎలా ఉండాలి, ఎలా చూసుకోవాలి, కైండ్నెస్ గా ఉండాలి అనేది మొత్తం అంతా కూడా మనకి లైక్ ఎలి అనే ఎలిఫెంట్ ద్వారా. అంటే మీకు అందుకనే ఎలిఫెంట్ ఈజీగానే గుర్తుంటది రైమింగ్. నేను లాస్ట్ లో అడిగేస్తాను క్వశ్చన్, అప్పుడు నువ్వు టకటకమని చెప్పేయాలన్నమాట. సార్ 16th బ్రిక్స్ సమ్మిట్ జరిగింది సార్. బ్రిక్స్ అంటే మనకి నార్మల్ గా గుర్తొచ్చేది ఏంటి అని అంటే ఇటుక బ్యాటిల్ సమితి కాదు సార్ ఇది. బ్రిక్స్ అని అంటే కంట్రీస్ కి సంబంధించింది. సో ఇది 2000 బ్రెజిల్లో జరుగుతుంది సార్. బ్రెజిల్ జెడ్ కొంతమంది రాస్తారు, కొంతమంది ఎస్ రాస్తారు సార్, ఎలాగైనా రాయొచ్చు పర్వాలేదు. సో బ్రెజిల్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ఫామ్ ఏంటి? ఈ పేరులోనే ఉంది. బి ఫర్ బ్రెజిల్, ఆర్ ఫర్ రష్యా,
అందరి కంట్రీలు ఫస్ట్ నేమ్ ఐ ఫర్ మనమే, ఇంకెవరు ఉన్నా ఐ ఫర్ ఇండియా, ఐ ఎక్కడ కనిపించినా మనమే, అవునా కదా సార్? ఇండియా చైనా ఏదైనా కలిసి ఉన్న సమితి ఏదైనా ఉందంటే ఇదే అండి. ఎస్ ఫర్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా క్రికెట్ వాళ్ళు ఉన్నారు, మొన్న పాపం ఛాంపియన్స్ ట్రోఫీ ఓడిపోవడం జరిగింది పాపం. సార్ ఏంటి సార్ ఈ బ్రిక్స్ పర్పస్ ఏంటి? బ్రిక్స్ పర్పస్ ఏం చేస్తుంది అంటే వాట్ ఎవర్ ద సెక్టార్స్ ఉన్నాయో ఈ 5 కంట్రీలకు సంబంధించి, అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాలో ఉండేటటువంటి అన్ని సెక్టార్స్, అంటే ఏంటి, ఎకనామిక్ సెక్టర్ అవ్వచ్చు, పొలిటికల్ సెక్టర్ అవ్వచ్చు, కల్చరల్, ఏది ఎనీథింగ్, టాప్ ఇంపార్టెంట్ సెక్టార్స్ అన్నిటికీ సంబంధించి వీళ్ళు ఈ సమ్మిట్ లో డిస్కషన్ చేస్తారు సార్. 5 కంట్రీలు కూడా, ఓన్లీ ఈ 5 కంట్రీలే. సో దాన్ని మనం ఏమని చెప్తామంటే బ్రిక్స్. ఇవ్వండి 5గురు కనిపిస్తున్నారు, ఒకసారి చూసేయండి. సార్ ఇది లాస్ట్ ఇయర్ ఫోటో, యాక్చువల్గా 16వది జరుగుతుంది అనమాట, ఇంకా జరగలేదు, జూన్లో జరుగుతుంది, అందుకనే లాస్ట్ ఇయర్ ఫోటో చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చూడండి XV అని ఉంటుంది, అంటే 15, ఇంకా ఈ ఇయర్ జూన్లో ఉంది. సో ఈ డిసైడ్ అయి బ్రెజిల్లో కన్ఫర్మ్ అయ్యింది కాబట్టి అది కరెంట్ అఫైర్ కింద వచ్చింది మనకి. సార్ ఒకసారి ఈ 5 బిట్లు చూసుకోవాలి, నేను ఫస్ట్ నుంచి స్క్రోల్ చేస్తూ ఉంటాను ఇక్కడి నుంచి. నేను స్టూడెంట్ అదే అడిగా సార్, ఇలాగ ఈ రాసే కన్నా డయాగ్రామ్స్ చెప్పడం వల్ల చాలా బాగుంది సార్, చాలా వర్క్ చేస్తున్నారని చెప్పేస్తాను. ఆబ్వియస్లీ అంటే ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది అనేది నేను కొద్దిగా క్యాచ్ చేశాను, దాన్ని బట్టి అంటే అందరికీ అర్థం అవ్వాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు రివిజన్ చేసినప్పుడు కూడా సార్ ఇలా డయాగ్రామ్స్ బట్టి చేశారు అనుకోండి, ఇక్కడ చూడండి సార్, ఈ డయాగ్రామ్ చూడగానే మనకు గుర్తు వచ్చేస్తుంది ఏంటి, పైన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ అన్నారు, ఎక్కడ ఉంది, పక్కన అరబీలో ఉంది, దుబాయ్లో జరిగింది, అంటే అయిపోయింది సార్, సింపుల్ అంతే. సెకండ్, ఫెడరల్ బ్యాంక్ గురించి ఏంటి సార్ విషయం చెప్పుకున్నాము. ఫెడరల్ బ్యాంక్ అనగానే 27 లక్షల చిల్లర ఫైన్ ఇంపోజ్ చేశారు. ఈ అబ్బాయిని చూడగానే innocent గా పంకజ్ అద్వానీ పిఏ బిలియర్డ్స్ లో నేషనల్ టైటిల్ కొట్టాడు ఈజీగా. సో ఈ టాప్ 30 చూడగానే అండర్ 30లో లింక్డ్ ఇన్ పర్సన్ గుర్తొచ్చాడు. ఎలిఫెంట్ చూడగానే పేరేంటి సార్, ఎల్లి. ఎవరు సార్ కండక్ట్ చేస్తారంటే పెటా. ఏం చేస్తుందని అంటే స్కూల్లో ఉండేటటువంటి చిల్డ్రన్ అందరికీ కూడా ఎలిఫెంట్ మీద ఆ కైండ్నెస్ గురించి చెప్తా ఉంటది అనమాట. ఎవరు సార్ వాయిస్ ఓవర్ ఇచ్చారంటే దియా మీర్జా. దియా మీర్జా అని చూడకపోతే గూగుల్లో ఒకసారి చూడండి, ఆ ఫోటో కూడా పెట్టాను అనుకోండి, ఇంకా దియా మీర్జా వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు ఇంకా అవన్నీ పెట్టాలి, అందుకనే ఒకదానికి ఒక ఇమేజ్ అనేది మీకు రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఇప్పుడే మాట్లాడుకున్నాం బ్రిక్స్ కి సంబంధించి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇవ్వండి మీరు ఎక్కడ కూడా చూసారా, ఈ చైనా వాడు మన మోడీ సార్ పక్క పక్కన లేరు. ఈయన అఫ్ కోర్స్ ఈయన బ్రెజిల్ కాబట్టి మధ్యలో ఉన్నాడు, వీడు ఇటు వెళ్ళిపోయాడు, వీడేమో అంటే అఫ్ కోర్స్ ఎంత కాదన్నా ఆ ఇంటర్నల్ ఇది ఉంటుంది, సో అందుకని వేరువేరుగా ఉన్నారు, పక్క పక్కన లేరు. సో నెక్స్ట్ ఇంక ఇది చెప్పలేదు. సో అలాగే మనం డయాగ్రమేటిక్ గా వెళ్ళినప్పుడు కూడా మనకి ఇంకాస్త బాగుంటుంది. హియర్ వి గో విత్ ద నెక్స్ట్ వన్ కి అయితే వెళ్ళిపోదాం మరి. సో అర్థమైంది కదండి, ఏ విధంగా మనం ప్రతిదీ కూడా నీట్ గా క్లియర్ గా నేర్చుకోగలిగితే మాత్రం లైక్ సింపుల్ ఉంటుంది అంతే, ఇంకేం లేదు. సార్ మొన్ననే న్యూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మారిపోయారు, సో దాని గురించి మనం బిట్ చెప్పుకోవాలి. ఇండియాస్ న్యూ ఏం చేస్తారో ఇంక తెలిసిందే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, న్యూ చీఫ్ ఎలక్షన్. ఇప్పుడే ఆల్రెడీ ఫోటో కూడా చూసారు, జ్ఞానేష్ కుమార్ ఫోటో కూడా చూపించారు, ఇంకెందుకు ఆయన. ఇగండి జ్ఞానేష్ కుమార్ సార్, ఈయన ఐఏఎస్ ఆఫీసర్ సార్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. సార్ ముందు ఎవరు ఉండేవారు అని అంటే రాజీవ్ కుమార్ ఉండేవాళ్ళు, ఐడియా ఉంది కదా, లాస్ట్ ఇయర్ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా మాట్లాడుకున్నాం. రాజీవ్ కుమార్ ఉండేవారు, ఆయన ప్లేస్ లో మన ఫిబ్రవరి 18వ తారీఖున ఈయన సెలెక్ట్ అయ్యారు, ఆయనే జ్ఞానేష్ కుమార్. జాగ్రత్తగా సార్, ఈయన ఎవరు అపాయింట్ చేస్తారు సార్, మీరు నేను అపాయింట్ చేసేస్తే అయిపోద్ది, అవ్వదు కదా, మన ప్రెసిడెంట్ మేడం గారు అపాయింట్ చేశారండి. ఈ హై లెవెల్లో ఉండే చీఫ్ జస్టిస్ కానీ, ఇలాగ వైస్ ప్రెసిడెంట్ కానీ, ఇలాగ ఉండేటటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ, యూపీఎస్సీకి సంబంధించిన వాళ్ళందరినీ ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారండి. అర్థమైందంటే ప్రెసిడెంట్ ఆ రోజు వాళ్ళకి చేతిలో లెటర్ పెడతారు, మనం టీవీలో చూస్తే తెలుస్తుంది. మరి ఎందుకు మన ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరు సార్, మేడం ద్రౌపది ముర్ము గారు.
ద్రౌపది ముర్ము గుర్తుపెట్టుకోండి. ప్రైమ్ మినిస్టర్ గుర్తుంటారు మన మోడీ గారు, సో ప్రెసిడెంట్ గుర్తుండదు, అదో బాధ మళ్ళీ. సో ఈ విధంగా మనం కంప్లీట్గా లైక్ దానికి సంబంధించి న్యూ ఎలక్షన్ కమిషన్ గురించి సంబంధించి డయాగ్రామ్ నేర్చుకుంటూ అక్కడ మనం ఆ రిమైనింగ్ విషయాలు కూడా మాట్లాడుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో దట్ ఈస్ వాట్ లైక్ సార్ ఇండియాస్ ఫస్ట్ రోడ్ ట్రైన్ సొల్యూషన్. ఫస్ట్ టైం రోడ్డు మీద ట్రైన్లు. అదేంటి సార్ రోడ్డు మీద ట్రైన్లు అంటే పట్టాలు ఉన్నాయి సాలవేండాలుగా అని చెప్పేసి అనుకోకండి. ఇది కార్గోకి సంబంధించింది సార్. ఇండియాస్ ఫస్ట్ దాన్ని ఏమని పిలుస్తామంటే రోడ్ ట్రైన్ సొల్యూషన్ అంటాం. చెప్తాను మీకు, చెప్పాను కదా డయాగ్రామ్ చూపిస్తే చాలు ఓ సింతేనా అని మీకు ఐడియా వచ్చేస్తుంది. లాంచ్ బై ఎవరు లాంచ్ చేశారు? లాంచ్డ్ బై ఎవరు సార్? ఈజ్ నన్ అదర్ దాన్ వోల్వోలుగా, అదే మన దేనికి సంబంధించిందైనా వాల్వో వాళ్ళే ఇనిషియేట్ చేస్తారు. వాల్వో ట్రక్ అంటాం సార్ దాన్ని. సో ఏంటి ఇండియాస్ ఫస్ట్ రోడ్ ట్రైన్ సొల్యూషన్ లాంచ్ అంటే ఏం లేదు, దీనికి చూడండి మీకు ఇక్కడ డయాగ్రామ్ వేస్తే సరిపోతుంది. వాల్వో చూసారు ఎంత ఉందో, ఇక్కడ నుంచి మొదలయ్యి మొత్తం అంతా కార్గోకి సంబంధించింది సార్. ఇది నేనేం పొడుగు చేసి సాగదీసేలేదు, ఒరిజినల్ గా అంతే ఉంది అది. సో అదే ఇమేజ్ మీకు పెట్టాను. మీకు అంటే ఏం లేదు సార్, రోడ్స్ పైన మనకి ఈ లైక్ షిప్మెంట్, అదే కార్గో అంటే ఏంటి, లైక్ వస్తువులను పట్టుకెళ్ళేవి, వస్తువులను పట్టుకెళ్ళే వాటిని కార్గో అంటాం కదా. సో దీనికి ఎక్కువగా మోర్ కెపాసిటీ ఎక్కువగా పట్టుకెళ్ళడానికి ఉపయోగపడేటటువంటి వెహికల్స్ ని ఎవరు స్టార్ట్ చేశారు అని అంటే వాల్వో ట్రక్ అని చెప్పేసి మనము క్లియర్ గా చెప్పొచ్చు. సో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఇంపార్టెంట్ బిట్. సో చాలా జాగ్రత్తగా ఏంటి సార్ అని అంటే కార్గో కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని పెంచడానికి అంతా, అంతకు మించి ఇంకే పర్పస్ ఉంటుంది. ఎవరు స్టార్ట్ చేశారు అనేది ఇంపార్టెంట్. అదే వాల్వో డయాగ్రామ్ కూడా చూపించాను. సో జాగ్రత్తగా నీట్ గా గుర్తుంటది కదా మైండ్ లో. ఎస్ సార్. సార్ లార్జెస్ట్ మిలిటరీ స్పెండర్ ఎవరు? ప్రపంచంలోనే లార్జెస్ట్ మిలిటరీ స్పెండర్, మిలిటరీ కోసం స్పెండ్ చేసినటువంటి కంట్రీ ఏదైనా ఉంది అని అంటే విచ్ ఇస్ నన్ అదర్ దెన్ యుఎస్ఏ. అసలు ఆలోచించక్కర్లేదండి, ఒకసారి చూడండి. చైనా ఎంత, రష్యా ఎంత, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కన్నా ఆల్మోస్ట్ ఈక్వల్ గా. ఇండియా కూడా జస్ట్ 83, సౌదీ అరేబియా, యూకే. ఇండియాకి ఆల్మోస్ట్ చూడండి ఎన్ని రెట్లు, 10 రెట్లు పైన. ఇండియాకి 10 times కన్నా ఎక్కువగా ఖర్చు పెడుతుంది మిలిటరీ దాని మీద, విచ్ ఇస్ నన్ అదర్ దెన్ యుఎస్ఏ. సో ఎంత ఇంపార్టెంటో చూడండి అక్కడ మనకి. అంటే వాట్ ఎవర్ మొత్తం ఈ యుఎస్ఏ ఎంత సార్ మనకి $880 బిలియన్. $880 బిలియన్ అంటే ఒకసారి ఆలోచించండి ఎంత. 880 బిలియన్స్ కూడా కాదు, ఇంకా మళ్ళీ దానికి డాలర్స్ యాడ్. సార్ నార్మల్ గా మనకి 1 మిలియన్ అంటే ఎంత సార్? 1 మిలియన్ కి 1 బిలియన్ కి అందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు సార్. 1 మిలియన్ కి కన్ఫ్యూజన్ ఏం లేదు. మ్యాథ్స్ స్టూడెంట్ అయ్యి నువ్వు కన్ఫ్యూజ్ అయితే ఎలాగవుద్ది సార్? సార్ మన కన్ఫ్యూజన్ నెంబర్లు ఎవరెవరు కన్ఫ్యూజన్, 6కి 9కి కన్ఫ్యూజన్ అంతే కదా. అదే ఇవి రాసేయండి అంతే, 6, 9 అంటే 6 జీరోస్ అయితే 1 మిలియన్, 9 జీరోస్ అయితే 1 బిలియన్. ఓకేనా సార్? 6, 9 సార్. 6 జీరోస్ ఉంటే దాన్ని ఎంత అని పిలుస్తాం? 10 lakhs అని పిలుస్తాం. 9 జీరోస్ ఉంటే దాన్ని 100 CR అని పిలుస్తాం. ఇది మనకు తెలిసిన విషయమే. అలాంటిది చూడండి 880 బిలియన్స్ అంట. అంటే ఏంటి 880 ఇంటూ బిలియన్ అంటే ఇప్పుడు ఎంత చెప్పాము? 9 జీరోస్ అంటే ఇక్కడ 9 జీరోలు పెట్టాలి సార్. 1 2 3 1 2 3 1 2 3. అందులో మళ్ళీ ఏంటంట డాలర్స్ సింబల్ వేసాడు సార్. డాలర్ అంటే ఎంత? 85 రూపీస్. అంటే ఇంత మల్టిప్లై చేయండి సార్, మీకు అర్థమైపోద్ది సినిమా. అర్థమైంది, క్యాలిక్యులేటర్ కూడా సాల్వ్. అంత అమౌంట్ పెట్టింది ఎవరు సార్? యూజ్ నన్ అదర్ దెన్ యుఎస్ఏ. కాబట్టి మిలిటరీ అనగానే ఇంక మనం ఆలోచించకుండా టకటకమని వెళ్ళిపోవచ్చు. అదే ఎవరు అని అంటే యుఎస్ఏ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, ఓషియన్ సమ్మిట్ అయింది, 8th ఇండియన్ ఓషియన్ సమ్మిట్. పేరులోనే ఉంది సముద్రాల గురించి. ఓషియన్ కాన్ఫరెన్స్ అని పిలుస్తాం. 2025కి సంబంధించి ఎక్కడ జరిగింది సార్ అని అంటే ఓమన్ లో జరిగింది సార్. పర్పస్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ఓషియన్ అన్నాం కాబట్టి దాంట్లో ఉండే పొల్యూషన్ కానీ తగ్గించడానికి టెంపరేచర్ అనేది పెంచాలి సార్. ఎందుకనంటే మొత్తం కూల్ అయిపోతా ఉంటది అనమాట. అప్పుడు లోపల ఉండేటటువంటి మనకి మరి ఇప్పుడు తింటున్న ఫిష్ కానీ, ప్రాన్ కానీ, క్రాబ్స్ ఇవన్నీ ఊరినే తినేయట్లేదు కదా. సముద్రంలో అవన్నీ మెయింటైన్ చేస్తారండి. దానికి సంబంధించిన ఎకో సిస్టమ్ అంతా కూడా ప్రాపర్ గా ఉండాలి. లేదంటే ఏమవుతాయి చూడండి, తాబేళ్ళు అవి చనిపోవడం, బయటకు వచ్చేస్తాయి షార్క్లు అవన్నీ కూడాను. సో దానికి సంబంధించి ఒక కాన్ఫరెన్స్ పెట్టుకుంటారు ప్రపంచ దేశాలన్నీ కూడా. ఈ 2025కి సంబంధించి ఎక్కడ జరిగింది సార్ అని అంటే ఓమన్ లో జరిగింది. ఇయర్ ఇండియన్ ఓషియన్ కాన్ఫరెన్స్ 2025. సో మన ఇండియా నుంచి కూడా రిప్రజెంట్ చేశారనమాట కొంతమంది. సో ఇక్కడ మీకు డయాగ్రామ్ కూడా
క్లియర్గా మెన్షన్ చేశాను. డయాగ్రామ్ ఉంటే ఆ డయాగ్రామ్ ఉంటే అదొక ఆనందం అనమాట, అదొక ఫీల్. సో న్యూ ఎండి అండ్ సిఇఓ, న్యూ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఆర్బిఎల్ బ్యాంక్కి సంబంధించి కొత్తగా ఒక అతను అపాయింట్ అయ్యారు, ఆర్ సుబ్రహ్మణ్యం కుమార్. ఇలాగా ఇది పర్సన్స్లో రాసుకోవాలి సార్. నేను చెప్తాను ఇప్పుడు ఒక్కొక్కటి ఎక్కడెక్కడ రాసుకోవాలి అనేది కూడా చూడండి. ఇక్కడ నుంచి వెళ్దాం. ఇది పర్సన్స్లో రాసుకోవాలి, ఇది కాన్ఫరెన్సెస్లో రాసుకోవాలి, ఇది ఇంటర్నేషనల్ రాసుకోవాలి, ఎందుకంటే ఇంటర్నేషనల్ కంట్రీ ఉంది కాబట్టి. ఇండియాలో రాసుకోవాలి, న్యూ చీఫ్ పర్సన్స్లో రాసుకోవాలి, చూసారా, సమ్మిట్స్లో రాసుకోవాలి, ఏషియా సైపర్, ఇది ఇండియా ఏషియా అన్నాం కాబట్టి ఏషియా దానికి సంబంధించిన దాంట్లో రాసుకోవాలి, యంగ్ కాబట్టి పర్సన్స్లో రాసుకోవాలి, స్పోర్ట్స్లో రాసుకోవాలి, ఆర్బీఐ ఇంపోజ్డ్ బ్యాంక్ దాంట్లో రాసుకోవాలి, వరల్డ్ హెల్త్ సమ్మిట్స్లో రాసుకోవాలి. అలాగే మీరు సపరేట్ నేను ఫస్ట్ క్లాస్లో చెప్పాను కదా ఏది ఎక్కడ రాసుకోవాలి, కానీ అలా రాసుకున్నారు అనుకోండి మీకు చదువుకున్నప్పుడు ఇంకా బాగుంటుంది. ఇలాగా పార్ట్ వైజ్ రాసుకుంటే మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా. వరల్డ్ సోషల్ జస్టిస్ డే, వరల్డ్ సోషల్ జస్టిస్, సాంఘిక న్యాయం సోషల్ జస్టిస్ డే. తెలుగులో అంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది. సరే మొన్ననే అయింది ఫిబ్రవరి 20వ తారీఖు. ఇందులో ఇంకేముంది సార్, సోషల్ జస్టిస్ ఉంది కాబట్టి టు ప్రమోట్ ఏదైతే సోషల్ జస్టిస్ ఉందో అందరికీ ఒకటే న్యాయం జరగాలి, ఈక్వాలిటీ, టు ప్రమోట్ సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ, ఒక పర్టికులర్ డే ఉండాలి. అది ఆర్బిఎల్ బ్యాంక్ అన్నాం కదా, ఇక్కడ మెన్షన్ చేస్తాను ఆర్బిఎల్ బ్యాంక్ కూడా. వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ ఫిబ్రవరి 20వ తారీఖున మనకి ఎవ్రీ ఇయర్ జరుపుకుంటారు. సో అందులో ఏం చేస్తారు సార్ అని అంటే సోషల్ జస్టిస్ డిస్కషన్స్ అన్ని కూడా మనకి ఆ పర్టికులర్ దాంట్లో జరగబోతున్నాయి అన్నమాట. సరే ఫిబ్రవరి 20 అన్నాం కాబట్టి లైక్ దానికి సంబంధించి ఒక ఇంటర్లింక్ బిట్ కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నాను. అరుణాచల్ ప్రదేశ్ ఐడియా ఉంది కదా సార్, ఈస్ట్ మోస్ట్ స్టేట్, ఈస్ట్ లో ఉండేది. అలాగే మిజోరం దాని కిందనే ఉంటది. ఈ రెండు కూడా గాడ్ స్టేట్హుడ్ ఎప్పుడు వచ్చింది, స్టేట్హుడ్ ఆన్ ఆ ఫిబ్రవరి 20th సార్. అందుకనే అది కూడా మనకి కరెంట్ అఫైర్స్ లో బిట్ కింద అడగవచ్చు. ఇయర్ కావాలనుకుంటే చెప్తాను సార్, 1987. మనం అందరం ఎవరు పుట్టుండవు, అంతకు ముందే వచ్చింది ఇంచుమించుగా, మరి పెద్ద వేరియేషన్ కాదు, ఒక 10 years డిఫరెన్స్ లోనే వచ్చాయి. సో అదే మనకి లైక్ 2016లో మనకి ఎలా అయితే లైక్ ఇది 2006లో మనకి తెలంగాణ కొత్తగా ఎలా అయితే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జూన్ 2nd ఎలా అయితే ఆవిర్భించిందో, ఈ అరుణాచల్ ప్రదేశ్ను మిజోరం కూడా లైక్ అలా ఆవిర్భించాయి 1987లో ఫిబ్రవరి 20. మొన్న ఈ ఫిబ్రవరి 20 డేట్ వచ్చింది కాబట్టి చెప్పాను అందు గురించి. హియర్ వి గో విత్ ద లాస్ట్ బిట్. 4th, నో మనీ ఫర్ టెర్రర్ కాన్ఫరెన్స్ అన్నమాట. నో మనీ ఫర్ టెర్రర్, టెర్రరిజం కి ఎవరు కూడా మనీ సపోర్ట్ చేయొద్దు, మనీ ఇవ్వద్దు అన్న కాన్ఫరెన్స్ పెడతారు దాని మీద. సో దాని పేరే అదే పెట్టారు సింపుల్ గా, ఈజీగా ఉండడం కోసం కూడా. హెల్డ్ అట్ ఎక్కడ జరిగింది అని అడుగుతాడు సార్. మనీచ్, జర్మనీ పేరులోనే ఉంది సార్. నో మనీ జర్మనీ, ఇంకేంటి ఎందుకన్నా ఇంకేముంది, ఈజీగా ఉంది కదా. సో అది పర్పస్ కూడా తెలిసిపోయింది, టెర్రరిజం కి మనీ అనేది ఎవరు ఇవ్వకూడదు అని. ఇలాగ కాన్ఫరెన్స్ జరిగింది సార్. హయ్యర్ అథారిటీస్ అందరూ కూడా ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం జరిగింది. అది సార్ విషయం మొత్తానికి. అర్థమైందండి. ఎంత ఈజీగా ఉందో చూడండి, సింపుల్ గా అయిపోయిందా లేదా, ఎంత సింపుల్ గా అయిపోయింది. సో ఇలాగ మనం ప్రతి పార్ట్ ని డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నేను ఒకసారి మొదటి నుంచి కూడా, ఇప్పుడు నేను ఈ పీడిఎఫ్ కాకుండా డయాగ్రామ్స్ లోకి అయితే వెళ్తాను. సో ఫస్ట్ అయితే మనం 1 by 1 చేద్దాం, దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మాట్లాడదాము, సో దట్ మనకి ఈజీగా నేర్చేసుకోవచ్చు అనమాట. సార్ ఈ డయాగ్రామ్ కనిపించగానే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఆల్రెడీ మాట్లాడాం. ఎక్కడ జరిగింది సార్, దుబాయ్లో జరిగింది. అయిపోయింది కదా. ఫెడరల్ బ్యాంకు 27.03 lakhs ఆర్బీఐ ఇంపోజ్ చేసింది. తర్వాత బిలియర్డ్స్ పంకజ్ అద్వానీ 36th time కొట్టాడు. తర్వాత ఫోర్బ్స్ అండర్ 30 ఎవరు సార్ అతను, దేవన్ చంద్రశేఖర్. దేనికి సంబంధించిన అతను సార్, లింక్డ్ఇన్ కి సంబంధించిన అతను. సార్ ఎలి నేమ్ ఏంటి సార్, ఎలిఫెంట్ది ఎలి. ఎవరు సార్ కండక్ట్ చేస్తున్నారు, పెటా స్కూల్స్ లో కండక్ట్ చేస్తున్నారు. తర్వాత బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది సార్ అని అంటే బ్రెజిల్లో జరిగింది. ఎన్నోది సార్ అని అంటే 16వ బ్రిక్స్ సమ్మిట్. సార్ ఈయన చూడగానే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చారు. ఈయన పేరేంటి సార్, జ్ఞానేష్ కుమార్. పర్సన్ నేమ్ కూడా గుర్తుండాలి, ఈజీగా చెప్పేసేయచ్చు అనమాట. సార్ వాల్వో అనేది స్టార్ట్ చేసింది రోడ్ ట్రైన్ సొల్యూషన్ అని చెప్తాము, కార్గో కెపాసిటీని ఇంక్రీజ్ చేయడానికి.
మిలిటరీ మీద ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు, 880 బిలియన్స్ ఖర్చు పెట్టింది ఎవరు సార్ అని అంటే ఈజ్ నన్ అదర్ దెన్ యుఎస్ఏ. ఓషియన్ కాన్ఫరెన్స్ ఇప్పుడే చెప్పుకున్నాము. లైక్ ఈ దీనికి సంబంధించి పర్టికులర్ గా ఓషియన్స్ అన్నిటికీ కూడా కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఎక్కడ సార్ అని అంటే వామన్ లో అని చెప్పాము. సో అలాగే దేనికి సార్ అని అంటే పొల్యూషన్ తగ్గించడానికి, టెంపరేచర్ ని ఎకో సిస్టమ్ ని బ్యాలెన్స్ చేయడానికి అని చెప్పాము. అండ్ ఆర్బిఎల్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సుబ్రహ్మణ్యం కుమార్ న్యూ ఎండి అని అంటే ఆయనే ఉండేవారు, ఆయనే బాగా చేస్తారని చెప్పి రీఅపాయింట్ చేయడం అయితే జరిగింది. సోషల్ జస్టిస్ ఫిబ్రవరి 20 అండ్ అదే ఫిబ్రవరి 20 రోజు అరుణాచల్ ప్రదేశ్, మిజోరం దాంతో పాటు కన్సిక్వెంట్ ఉందని చెప్పి అది బిట్టి చెప్పాను, అందుకని డయాగ్రామ్ ఏమీ లేదు. నో మనీ ఫర్ టెర్రర్ ఫర్ కాన్ఫరెన్స్ జరిగింది ఎక్కడ సార్? నో మనీ జర్మనీ, అంతే సింపుల్. సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఆర్ యూ రెడీ ఫర్ దట్ టెస్ట్ సార్? ఇప్పుడు మరి మీరు రెడీగా ఉన్నారు లేదా నాకు చెప్తే దాన్ని నేను అప్పుడు లైక్ క్వశ్చన్లు అడిగే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు ఒకసారి లైన్ గా చూసుకుంటే సరిపోతుంది. 1 minute ఆఫ్ టైంలో మీకు చకచక అడిగేస్తాను, మీరు చకచక చెప్పేసేయాలి. అండ్ వెంటనే టెస్ట్ కూడా మనం ఇప్పుడు పెట్టేస్తున్నాం అనమాట. సో ఆర్ యూ రెడీ ఫర్ దట్ టెస్ట్ ఆర్ నాట్? ఒకసారి చూసుకుంటారు, అలా నెమ్మదిగా స్క్రోల్ చేస్తాను పైకి. ఎస్, చూస్తున్నారా అండి సార్? ఎవ్రీ వన్ గాట్? అందరికి అర్థమైందా అండి? ఏమైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే అడగండి. ఇంకెంత మించి లేదు, సింపుల్ అయిపోయింది. 3rd వీక్ 4th వీక్ ఎలాగో తక్కువే ఉంటాయి. ఫిబ్రవరి 4th వీక్ అని అంటే 28 డేసే కాబట్టి చాలా తక్కువ ఉంటాయి, చాలా త్వరగా అయిపోద్ది. మార్చ్ కూడా వెంటనే స్టార్ట్ చేసేస్తాం. ఇయర్ వి గో విత్ ద బిట్ నెంబర్ 1 లోకి అయితే మనం డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నాం. రెడీ అయిపోండి. క్వశ్చన్ ప్యాటర్న్ వైజ్ అడుగుతాను, ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు అనేది. ఓకేనా? ఆల్ రైట్. ఇండియాస్ న్యూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? ఒకరే ఉంటారు. న్యూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? చాట్ లో చెప్పాలి నాకు ఆన్సర్. ఎస్, ఎవరు చెప్తారు? మీకు హాయ్ మెసేజ్ వచ్చింది చూడండి. ఎస్, వెరీ గుడ్ ప్రసన్న గారు, కరెక్ట్. శిరీష గారు కరెక్ట్. స్పెల్లింగ్ కూడా చాలా కరెక్ట్ పెట్టారు. ఎస్, ఆబ్వియస్లీ విచ్ ఇస్ కరెక్ట్. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. వరల్డ్ సోషల్ జస్టిస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు సార్. సోషల్ జస్టిస్ అనగానే మనం టక్మనే చెప్పేసేయచ్చు, చాలా అంటే చాలా ఈజీగా చెప్పేయచ్చు. మరి చెప్పరేంటి? చెప్పాలి కదా స్పీడ్గా. సోషల్ జస్టిస్ డే ఎప్పుడు? వరల్డ్ సోషల్ జస్టిస్ డే ఎప్పుడు? ఎస్, వెరీ గుడ్, కరెక్ట్. శిరీష గారు కరెక్ట్. ఎస్, కరెక్ట్ అండి, వెరీ గుడ్ సార్. నేమ్ ఆఫ్ ద ఏషియాస్ ఫస్ట్ హైపర్ రియలిస్టిక్ ఎలిఫెంట్. ఏషియాస్ ఫస్ట్ హైపర్ రియలిస్టిక్, రియల్ గా ఉంటది, రియలిస్టిక్ ఎలిఫెంట్ నేమ్ ఈజ్ వాట్? నేమ్ ఆఫ్. ఎస్, వెరీ గుడ్. సో ఎలిఫెంట్ అనే ప్రొనౌన్సియేషన్ లో వచ్చే ఫస్ట్ 2 లెటర్ల ఎలియే పెట్టేశాడు, ఏ కన్ఫ్యూజన్ లేకుండా, మర్చిపోకుండా. సో మీకు ఎగ్జామ్ లో ఆ విధంగా అడుగుతాడు, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఏషియాస్ ఫస్ట్ హైపర్ రియలిస్టిక్ ఎలిఫెంట్ అండ్ చూజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని చెప్పి ఏదో విధంగా మనకి ఏది అడిగినా కూడా చాలా ఈజీగా చెప్పేసేవచ్చు అనమాట, ఈజీగా. అండ్ లాస్ట్ బిట్ సార్, 36th నేషనల్ బిలియర్డ్స్ టైటిల్, 36వ టైటిల్ వాడికి. హూ ఈస్ దట్ పర్సన్? 36th బిలియర్డ్స్ టైటిల్ కొట్టాడు. 36th టైటిల్ కొట్టాడు, నేషనల్ బిలియర్డ్స్ టైటిల్, వన్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్?
పర్సన్ కూడా చూపించాను, చాలా నీట్గా ఉంటాడు, స్మూత్గా, చాలా సింపుల్గా ఉంటాడని. పంకజ్ అద్వాని. రంజిత గారు సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అంతే సింపుల్, ఇంకేం లేదు. పర్సన్సే కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే ఇవాళ పర్సన్స్ ఎక్కువ వచ్చారు సార్. పంకజ్ అద్వాని వచ్చాడు, దేవాన్ చంద్రశేఖరన్ వచ్చాడు, తర్వాత మనకి కమిషనర్ వచ్చారు, జ్ఞానేష్ కుమార్ వచ్చారు, తర్వాత సుబ్రహ్మణ్యన్ కుమార్ వచ్చారు. ఈ నలుగురిని పర్సన్స్ లో యాడ్ చేయండి, ఒక దగ్గర పెట్టుకోండి. సో ఆటోమేటిక్గా మీకు చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అంతే, అంతకుమించి ఇంకేం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మరో క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అండ్ నెక్స్ట్ క్లాస్లో థర్డ్ వీక్ పార్ట్ 2 అయిపోయింది, 4th వీక్ వెళ్ళిపోతాం సార్. 4th వీక్ పార్ట్ 1లోకి వెళ్ళిపోతాం. సరే, మళ్ళీ చెప్తున్నాను, ఈ క్లాస్ అయిన తర్వాత కరెంట్ అఫైర్స్ ఫోల్డర్ ఉంది కదా, ఆ ఫోల్డర్లోని ఫిబ్రవరి మంత్ అని ఉంది కదా, ఆ ఫిబ్రవరి మంత్లోకి వచ్చేస్తుంది. 1 డేలో వస్తుంది సార్. అంటే నెక్స్ట్ డే, ఈ రోజు అయింది కాబట్టి క్లాస్, రేపు 24 hours తర్వాత ముందే యాడ్ అయిపోద్ది. కానీ నేను 1 డే చెప్తాను అనమాట, లేదంటే అందరికీ మళ్ళీ ఆన్సర్ చెప్పాల్సిన అన్నెసెసరీగా టైం వేస్ట్ అవుతుంది మీకు కూడా. అందుకని నెక్స్ట్ డే చూసుకోవచ్చు. రైట్ నౌ చూస్తారంటే రికార్డెడ్ క్లాసెస్లోనే ఉంటుంది, ఒక 1 hourలో యాడ్ అయిపోతుంది. ఎవ్రీ ఫోల్డర్లో మీకు నేను యాడ్ చేస్తున్నాను. అది చాలా పెద్ద పని, కానీ నేనైతే అది చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరొక క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్, మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్, క్లాస్మేట్స్ ఉంటారు కదా, బ్రదర్స్, సిస్టర్స్ ఎవరున్నా కూడా కొద్దిగా సజెస్ట్ చేయండి. చాలా ఎఫర్ట్ పెట్టి మంచి మంచి కంటెంట్ అంతా కూడా నేను క్రియేట్ చేసే ప్రయత్నంలో ఎప్పుడూ ఉంటాను. మీరు కూడా కాస్త సపోర్ట్ చేస్తే ఇంకాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ టైం. థ్యాంక్ యూ అండి. మరో క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అండ్ లాస్ట్ వరకు ఉన్నారు ప్రసన్న గారు, రంజిత గారు, మీనాక్షి గారు, శిరీష గారు, ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ లైవ్ టుడే. అండ్ ఇలానే ఎప్పుడు లైవ్ కూడా జాయిన్ అవుతా ఉండండి. అని చక్కగా క్లాసెస్ అన్ని వినండి, సరదాగా అన్ని వినేసేయచ్చు. థ్యాంక్ యూ ఆల్.